బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ కు ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రేవంత్ మంచి యాక్టర్, నోబెల్ కాదు గ్లోబల్ ఇవ్వాలని అన్నారు. మోదీ కులాన్ని బీసీలో కలిపాకే ఆయన సీఎం అయ్యారని అన్నారు. మోదీని కన్వర్ట్ బీసీ అనడం అంటే వెనుకబడిన కులాలను అవమానించడమేనని, రాహుల్ గాంధీ కులం ఏంటి, రాహుల్ తాత ఒక పర్షియన్ అని అన్నారు రామచంద్రరావు. రాహుల్ గాంధీకి గాయత్రి మంత్రం వచ్చా అంటూ కూడా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారని కూడా అడిగారు. పార్టీ పోస్టుల కోసం తన దగ్గరికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారని కూడా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై పోరాటం చేస్తేనే లీడర్ అవుతారని అన్నారు. పోస్టు వచ్చిన వారంతా లీడర్లు కాలేరని అన్నారు. 5 ఏళ్లుగా తనకు ఏ పోస్టు లేదని గుర్తు చేశారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసి 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు. దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నారు, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈ రోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దాదాపు